ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యమును ప్రతి దినము మీ ఇంట్లో మీరుంటున్న చోట మీరు ఎక్కడున్నప్పటికీ కూడా వింటున్న మీరందరూ కూడా ఎంతో ధన్యులు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, దేవానికే స్తోత్రాలయ. ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నిన్నే ఆహ్వానించుకొనిచున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేసి నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని, అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో మా సహోదరి సహోదరులందరినీ పేరు పేరున దీవించండి అయ్యా. ఎవరైతే రోగులై ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణములన్నీ సుఖవంతం చేసి వారి వారి గమ్యాలకు క్షేమకరంగా మీరే చేర్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, మనందరికీ కూడా బర్త్డేస్ తెలుసు, అవును కదండి? అందరి బర్త్డేస్ మనందరికీ తెలుసు. కానీ మన యొక్క అంతము, మన యొక్క డెత్ డేస్ తెలుసా? ఎవరికి తెలియదు. మన యొక్క బాడీలో అన్ని అవయవాల యొక్క స్థితి పరిస్థితులను స్కాన్ చేసే స్కానర్స్ వచ్చేమో కానీ మన యొక్క అంతమును తెలియపరిచే స్కానర్స్ రాలేదు. ఇదేంటి బాబు, పొద్దుటే ఈ మాటలేంటి, ఉదయకాలమనే ఇటువంటి మాటలేంటి బాబు, భయం వేస్తుంది, స్టాప్ మాట్లాడొద్దు అని అంటున్నారా? ఓకే, మనం దేనికి భయపడకూడదండి. భక్తుడైన దావీదు అంటున్నాడు, మనుషుల యొక్క కపటోపాయాన్ని చూసి విసికి, భక్తిహీనుల యొక్క వారు మాట్లాడుతున్న మాటలను చూసి ఆ మాటలు వినలేక విసుకుపోయి, ఇంకా ఈ జీవితం ఎందుకు ప్రభు, వాళ్ళ మాటలు వినడానికైనా నన్ను పుట్టించావు అన్నట్లుగా దావీదు అంటాడు, వారి మాటలు నేను వినలేకపోతున్నాను, నేను మౌనంగా ఉన్నాను, నా వల్ల కావట్లేదు, వారి కొరకు ఆలోచన చేస్తుంటుంటే నా గుండె మండిపోతుంది అంటూ విసుకుపోయి తన యొక్క జీవితం మీద విరక్తి కలిగినట్లుగా మాట్లాడుతున్నాడు. 39వ కీర్తన 4వ వచనం అంటాడు కదా, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల మానము ఎంతైనదో నాకు తెలుపుము, నా ఆయువు ఎంతో అల్పమైనదో నాకు తెలుసుకొని కోరుచున్నాను అంటాడు. దావీదు అంతం గురించి ప్రభువుని అడుగుతున్నాడు విసుకుపోయి. కానీ అది ఎవరికి కూడా తెలియనిది, ఏ డాక్టర్స్ కూడా తెలియనిది, అదొక సీక్రెట్, ప్రభువుకు మాత్రమే తెలిసినది మన యొక్క అంతము గురించి. మనము బ్రతుకు దినములలో అల్పమైన వాటి కొరకు ఆరాటపడతాము, అలాగే శాశ్వతమైన వాటి కొరకు ఆరాటపడుతూ ఉంటాం. ఎందుకంటే మానవుడు ఆశాజీవి. ఎంత కావాలన్నా కావాలంటూనే ఉంటాడు, వద్దనే మాట ఎక్కడ కూడా ఉండదు. మానవుల్లో తృప్తి అనేది లేనే లేదు. తన కంటితో చూసింది తన హృదయంలో ఎప్పుడైతే ముద్రపడిందో దాన్ని నేను పొందుకోవాలి అనే విధంగా మానవుడు ఉంటాడు. దావీదు ఎలాగైతే బెత్షెబను చూసి తన హృదయంలో పాపాన్ని ఎలాగైతే లక్ష్యం చేశాడో అలా మనందరం కూడా మన యొక్క కంటితో ఏమైతే చూస్తామో దాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం. కానీ మనకి రేపేమి జరుగుతుందో, రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మనం ఎలా ఉన్నామంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనది. యాకోబు పత్రికలో ఉంటుంది కదా, 4వ అధ్యాయము 14వ వచనంలో, దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ కూడా రేపటి గురించి మనం ఆలోచన చేస్తాం. అయినప్పటికీ కూడా రేపు నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలని ఆరాట పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం బ్రతకాలని. కానీ జీవితంలో మనకి అల్పమైనవి ఉన్నాయి, శాశ్వతమైనవి ఉన్నాయి. కానీ మనం ఆ రెండింటిని కోరుకుంటాం. మన భూమి మీద మొట్టమొదటిగా అల్పమైనది ఏంటి? చాలా ఈజీగా చెప్పొచ్చు దాన్ని, మన జీవితమే అల్పమైనది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితము చాలా స్వల్పమైనది. మన ఇంట్లో వాడే టీవీకి వారంటీ అని గ్యారంటీ ఉంది. ఈవెన్ మనం డైలీ వాడుతున్న సెల్ ఫోన్కి వారంటీ అని గ్యారంటీ ఉంది. కానీ మన జీవితానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. అటువంటి
స్వల్పమైన అల్పమైన జీవితం మనది. రెండోదిగా చూసినట్లయితే ఇంకేంటి మన జీవితం అల్పమైనది అంటే టైం ఈజ్ ఎ వెరీ షార్ట్. పోయిన సమయాన్ని మనం తిరిగి తేలేము. సమయము ఇప్పుడు 3 అవుతుంది, మరలా ఇదే 3 నాకు కావాలంటే రాదు. పోయిన సంవత్సరం 2023 సంవత్సరం నాకు అంతా బాగుంది, అదే ఉండిపోవాలంటే దాన్ని ఎవరు కూడా వెనుకకు తేలేము. పోయిన దాన్ని మనం ఎప్పుడు కూడా వెనుకకు తేలేము. పోయిన గడియను మనము అస్సలు బ్యాక్కి మనం తీసుకురాలేము. సమయం చాలా స్వల్పమైనది, అల్పమైనది. మరి శాశ్వతమైన ఏంటి భూమి మీద? మేము దేన్ని మనం శాశ్వతంగా చూడగలం అంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది. మన యొక్క హృదయంలో ప్రేమ ఎవరి మీద పుట్టిందనుకోండి, అది చచ్చేంత వరకు కూడా ఆ ప్రేమ నాకు కొనసాగుతూనే ఉంటుంది. అది దేవుడు పెట్టిన, యేసయ్య పెట్టిన ప్రేమ. మరొకటి మనం చూసినట్లయితే శాశ్వతమైనది రానున్న జీవితము శాశ్వతము. ఈ జీవితము, ఇప్పుడుంటున్న ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము అంతమవబోతుంది. ఈ లోకము భూమి ఆకాశంలో గతించిపోతాయి. కానీ రాబో దినాలు క్రీస్తుతో గడిపే సమయము మనందరికీ కూడా ఎంతో శాశ్వతమైనది. ప్రస్తుతం మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. కానీ పరిశుద్ధంగా జీవిస్తే దేవునితో ఎవర్ లాస్టింగ్. యోహాన్ సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అది శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్. దేవునితో మనం గడపటం. మానవునిగా మనకి అనేకమైన కోరికలు ఉన్నాయి. ఇవి ఏమి కూడా భూలోకములు ఉన్నవి ఏమి కూడా శాశ్వతమైనవి కావు. భూ సంబంధమైనది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇది ఉంటుంది, పోతుంది. కానీ పర సంబంధమైనది, వాటి కొరకు మనం వేగిరపడాలి. వాటిని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద మనం సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకొని వాటి కొరకు మనం ప్రయాసపడి వాటిని పొందుకుని శాశ్వతమైన వాటిని పొందుకునే విధంగా మన జీవితం ఉండాలి. ఎవరి లైఫ్ గ్యారంటీ లేదు. భూమి మీద ఏది కూడా భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు. ఈవెన్ ఆకాశం, భూమి కూడా శాశ్వతమైనది కాదు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరుడా, శాశ్వతమ కాని వాటి కొరకు మనం ఎంతో వేగిరి పడుతుంటాం. వాటి కొరకు కాదు మనం వేగిరి పడేది, పర సంబంధమైనది, పై వాటి మీద మనం గురిని కలిగి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.